ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, కొంచెముగా విత్తువాడు కొంచెముగా పంట కోయును, సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంట కోయును. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయము 6వ వచనము. సహోదరి సహోదరులారా, ఈ వాక్యం ఒక ఆధ్యాత్మిక సూత్రాన్ని వివరిస్తుంది. అదేంటంటే విత్తిన దాన్ని అనుసరించి పంట కోయడం. ఇది కేవలం వ్యవసాయం గురించి కాకుండా మన జీవన విధానం, ఉదారత మరియు ఆధ్యాత్మిక విశ్వాసం గురించి కూడా మాట్లాడుతుంది. రైతు తన పొలంలో విత్తనాలను ఎలా విత్తుతాడో అతని కోత కూడా అలా ఉంటుంది. ఒక రైతు కొంచెం విత్తనాలు వేసినట్లయితే అతనికి తక్కువ పంట మాత్రమే వస్తుంది. ఒక రైతు ఎక్కువ విత్తనాలు వేసినట్లయితే అతనికి విశాలమైన పంట లభిస్తుంది. అదేవిధంగా మనం దేవుని రాజ్యంలో లేదా ఇతరుల సహాయానికి ఎంత ఎక్కువ ఇస్తామో దేవుడు మనకు అంత ఎక్కువ ఆశీర్వాదాలను ఇస్తాడు. అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకును దేవునికి అర్పించేందుకు సిద్ధమయ్యాడు. అతడు దేవునిపై విశ్వాసంతో విత్తాడు, అంటే తన ప్రియమైన కుమారుణ్ణి కూడా అర్పించేందుకు సిద్ధపడ్డాడు. దానికి ప్రతిఫలంగా దేవుడు అతన్ని లోకానికి దీవెనగా మార్చాడు. నేను నిన్ను గొప్ప జనముగా చేయుదునని వాగ్దానం ఇచ్చాడు. అబ్రహాము తన విశ్వాసాన్ని చూపించడంతో దేవుడు అతనికి సమృద్ధిగా దీవెనలు అనుగ్రహించాడు. ప్రియులారా, దేవునికి కానీ ఇతరులకు కానీ మనం ఏమి ఇవ్వనప్పుడు దేవుడు మాత్రం మనల్ని ఎందుకు దీవిస్తాడు? ఇవ్వడం ఇష్టమున్న వారికి దేవుడు ఇచ్చేందుకు ఇష్టపడతాడు. దేవుడు విశ్వానికి పరిపాలకుడు. మనిషిని సౌభాగ్యవంతుని చేయగలవాడు లేదా నిరుపేదగా మార్చగలవాడు. ఇలా జరిగించే మానవ పథకాలు, ప్రణాళికలు, భూములు, వాతావరణ పరిస్థితులు తదితర కారకాలన్నీ దేవుని చేతిలో ఉన్నాయి. తనకి ఇష్టమైన వారికి మేలు కలిగేలా పరిస్థితులన్నిటినీ పని చేయించగలడు. భక్తుడు ఈ విధంగా అంటున్నాడు, మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు. మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును. ఎలాగనగా తన శరీరేచ్ఛలను బట్టి విత్తువాడు తన శరీరము నుండి క్షేమను పంట కోయును, ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవమును పంట కోయును. మనము మేలు చీటి యందు విసుకకయుందము, మనము అలేక మేలు చేసితిమేని తగిన కాలమందు పంట కోతుము అని. ప్రియులారా, మీ ఆహారమును నీళ్ల మీద వేయుడి, చాలా దినములైన తరువాత అది మీకు కనబడును. 7గురికిని 8 భాగము పంచిపెట్టుడి. భూమి మీద ఏమి కీడు జరుగునో మీరెరుగరు. కీర్తనకారుడు ఈ విధంగా అంటున్నాడు, బీదలను కటాక్షించువాడు ధన్యుడు. ఆపత్కాలమందు యెహోవా వానిని తప్పించును, యెహోవా వానిని కాపాడి బ్రతికించును. భూమి మీద వాడు ధన్యుడగును. వాని శత్రువుల ఇచ్చకు ఆయన వానిని అప్పగించడు. రోగశయ్య మీద యెహోవా వానిని ఆదరించును, రోగము కలుగగా ఆయనే వానిని స్వస్థపరుచును అని. ప్రియులారా, మీరు చేసిన కార్యమును మీరు పరిశుద్ధులకు ఉపచారము చేసి ఇంకను ఉపచారము చేయిచుండుట చేత తన నామమును బట్టి చూపిన ప్రేమను మరచుటకు దేవుడు అన్యాయస్తుడు కాడు. మీరు మందులు కాక విశ్వాసము చేతను ఓర్పు చేతను వాగ్దానములను స్వతంత్రించుకొని వారిని పోలి నడుచుకున్నట్లుగా మీలో ప్రతి వాడును మీ నిరీక్షణ పరిపూర్ణమగు నిమిత్తము మీరు ఇదివరకు కనపరిచిన ఆసక్తిని తుదమట్టుకు కనపరచవలనని అపేక్షించుచున్నాము. అపోస్తలుడైన పౌలు రోమీలకు వ్రాస్తూ ఈ విధంగా అంటున్నాడు, దేవుని అనుగ్రహము మారు మనస్సు పొందుటకు నిన్ను ప్రేరేపించుచున్నదని ఎరుగక ఆయన అనుగ్రహైశ్వర్యమును, సహనమును, దీర్ఘశాంతమును తృణీకరించుదువా? నీ కాఠిన్యమును, మార్పు పొందని నీ హృదయమును అనుసరించి ఉగ్రత దినమందు, అనగా దేవుని న్యాయమైన తీర్పు బయలుపరచబడు దినమందు నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకొనుచున్నావు. ఆయన ప్రతి వానికి వాని క్రియల చొప్పున ప్రతిఫలం ఇచ్చును. సత్క్రియను ఓపికగా చేయిచు మహిమను, ఘనతను, అక్షయతను వెతుకు వారికి నిత్య జీవమునిచ్చును. అయితే భేదములు పుట్టించి సత్యమునకు లోబడక దుర్నీతికి లోబడి వారి మీదికి దేవుని ఉగ్రతయు రౌద్రమును వచ్చును అని. సహోదరి సహోదరులారా, మీ హృదయములలో సహింపనలవి కాని మత్సరమును, వివాదమును ఉంచుకొనిన వారైతే అతిశయపడవద్దు. సత్యమునకు విరోధముగా అబద్ధమాడవద్దు. ఈ జ్ఞానము పైనుండి దిగివచ్చున్నది కాక భూ సంబంధమైనదియు ప్రకృతి సంబంధమైనదియు దయ్యముల జ్ఞానము వంటిదియునై ఉన్నది. ఏలే అనగా మత్సరమును, వివాదమును ఎక్కడ ఉండునో అక్కడ అల్లరియు ప్రతి నీచ కార్యమును ఉండును. అయితే పైనుండి వచ్చు జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది, తర్వాత సమాధానకరమైనది, మృదువైనది, సులభముగా లోబడినది, కనికరముతోనూ మంచి ఫలములతోనూ నిండుకొనినది, పక్షపాతమైనను వేషధారణమైనను లేనిదియునై ఉన్నది. నీతి ఫలము సమాధానము చేయువారికి సమాధానమందు విత్తబడును. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలు ఏకీభవించండి.
పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కొంచెముగా విత్తువాడు కొంచెముగా పంట కోయునని, సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంట కోయునని, ఒక మనిషిని సౌభాగ్యవంతుణ్ణి లేదా నిరుపేదగా మార్చగలవని, నీకు ఇష్టమైన వారికి మేలు కలిగేలా పరిస్థితులన్నిటినీ నీవు మార్చగలవని తెలియజేశావు. తండ్రి, నీకు స్తుతులు. దేవా, మేము మేలు చేయుటయందు విసుకక అనేక మేలు చేయించు తగిన కాలమందు పంట కోసే వారంగా ఉండుటకు సహాయము దయచేయమని, నీ నామమును బట్టి మేము చూపిన ప్రేమను మరచుటకు నీవు అన్యాయస్తుడవు కావు గనుక మేము మందులము కాక విశ్వాసము చేతను ఓర్పు చేతను వాగ్దానములను స్వతంత్రించుకొని వారిని పోలి నడుచుకొనున్నట్లుగా మాలో ప్రతి వాడును మా నిరీక్షణ పరిపూర్ణమగు నిమిత్తము మేము ఇదివరకు కనపరిచిన ఆసక్తిని తుదమట్టుకు కనపరిచే వారంగా ఉండుటకు కృపచూపమని, నీ దీవెనలు ఆశీర్వాదాలు మాలో ప్రతి ఒక్కరికి నీవే అనుగ్రహించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.